గౌతమ్ గంభీర్ అనుకున్నదే చేశాడు. సంజు శాంసన్ చుట్టూనే ఈ ఏషియా కప్ ఇండియన్ టీం యొక్క స్టోరీ రన్ అవుతూ వచ్చింది. అసలు సంజు శాంసన్ ఉంటాడా టీంలో, సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తాడా, ఆర్ సంజు శాంసన్ని పక్కన పెట్టి జితేష్ శర్మకి ఇచ్చేస్తారా, ఇలా చాలా నెరేటివ్స్ ఇండియా వర్సెస్ యూఏఈ మ్యాచ్ ముందు తిరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ బట్టబయలు చేస్తూ వీటన్నిటి కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెడుతూ గౌతమ్ గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. అదే టు హ్యావ్ సంజు శాంసన్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. సంజుకి ఓపెనింగ్లో స్పాట్ లేకుండా పోయింది, ఎందుకంటే శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ప్రమోట్ అవ్వడమే కాకుండా డైరెక్ట్గా టీంలోకి హీ విల్ వాక్ ఇన్ బికాస్ ఆఫ్ వాట్ హీ డిడ్ ఇన్ ద ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్. సో ఇలాంటప్పుడు సంజు శాంసన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అని ఒక సందిగ్ధం టీంలో అయితే ఖచ్చితంగా ఉన్నింది. బట్ సూర్యకుమార్ యాదవ్ ప్రీ టోర్నమెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా క్లియర్గా చెప్పాడు, మీరు సంజు శాంసన్ గురించి వర్రీ అవ్వద్దండి, మేము వర్రీ అవుతాం, సంజు శాంసన్ ఎంత ఇంపార్టెంట్ ప్లేయరో మాకు తెలుసు, మేము తనని ప్రొటెక్ట్ చేసుకుంటాం అని స్టేట్మెంట్ క్లియర్గా ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ని డిఫెండ్ చేసుకుంటూ సంజుని మిడిల్ ఆర్డర్లో పంపించాడు. ఈ గ్యాంబుల్ అనేది ఇండియా వర్సెస్ యూఏఈతో వర్క్ అయింది. అండ్ సంజు శాంసన్ వికెట్ కీపింగ్ స్కిల్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2 స్టంపింగ్స్ 3 క్యాచ్లు తీయడమే కాకుండా బ్యాటింగ్లో కూడా సంజు శాంసన్ ఆల్రెడీ ఇప్పటికే T20 ఫార్మాట్లో 3 సెంచరీలు చేసిన ఒక రేర్ బ్యాట్స్మెన్గా మిగిలిపోయాడు. మరి యూఏఈలో తన బ్యాటింగ్ ప్రతిభ చూపించే అవకాశం రాకపోయినా రాబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గేమ్లో మాత్రం సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ రోల్ చాలా కీ అవుతుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే సంజు ఓపెనర్గానే షైన్ అయ్యాడు, ఓపెనర్గానే అక్రాస్ ఫార్మాట్స్ ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. మరి మిడిల్ ఆర్డర్లో శాంసన్ ఎంతవరకు రాణించగలడు, దట్ రిమైన్స్ ద బిగ్ క్వశ్చన్. ఒకవేళ మిడిల్ ఆర్డర్లో శాంసన్ క్లిక్ కానీ అయ్యాడంటే మాత్రం ఇండియాకి T20స్లో తిరుగులేదనే చెప్పుకోవాలి. శాంసన్ న్యూ పొజిషన్ గురించి మీరేమనుకుంటున్నారు, ఆర్ ఈజ్ ఇట్ రైట్ టు కైండ్ ఆఫ్ డిమోట్, అంటే ఓపెనింగ్ నుంచి డైరెక్ట్గా 5th పొజిషన్లో సంజు శాంసన్ పెట్టడాన్ని మీరు ఎలా చూస్తారు? ప్లీజ్ షేర్ విత్ అస్ ఇన్ ద కామెంట్ సెక్షన్.